ప్రైవేట్ స్కూల్స్ ముందు ప్రస్తుతం పెద్ద ఛాలెంజ్ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో నేడు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను చూసి మీరు నేర్చుకునే పరిస్థితులు రాబోతున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని గౌతమి ఈ టెక్నో స్కూల్ 23వ వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కోవిడ్ సమయంలో ఆస్తులు పోయాయి గాని విజ్ఞానం పోలేదన్నారు. గౌతమి ఈ టెక్నో స్కూల్ కు మంచి ర్యాంకులు వస్తున్నాయని, పాస్ పర్సెంటేజ్ కూడా బాగుందని అభినందించారు. ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ గౌతమి ఈ టెక్నో స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని కొనియాడారు. తల్లిదండ్రుల విలువ, గురువుల గొప్పతనం, దేశభక్తి గురించి ఇక్కడ బాగా చెబుతున్నారంటూ ప్రశంసించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ గౌతమి ఈ టెక్నో స్కూల్లో చదివిన విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయిలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వేడుకల్లో కంది రవిశంకర్, స్కూల్ కరెస్పాండెంట్ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ఆప్సార్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్ బాషా, టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, వివిధ విద్యా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. చైర్మన్ గారు, జిల్లా జనసేన అధ్యక్షులు అన్న రియాజ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు, అదేవిధంగా వడా చైర్మన్ రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు, ఈ డివిజన్ అధ్యక్షులు ఆవుల సింగ్ గారు, రమణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, బాబు గారు, మల్లికార్జునరావు గారు, అన్వర్ బాషా గారు, కృష్ణ గారు, రాంబాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకి, వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం గౌతమి పబ్లిక్ స్కూల్ ఏదైతే ఈరోజు 23వ సంవత్సరం యానివర్సరీ చేసుకోవటం, యానివర్సరీకి మమ్మల్ని అందరూ కూడా పిలవటం, అదేవిధంగా వచ్చిన అందరూ కూడా ఈరోజు ఇందాక కూడా మేము చూసాం కూర్చున్నప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఆడపిల్లలు వాళ్ళు చేసే కళలు కానీ అన్నీ కూడా ఎంతో చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మన తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యాక్టివిటీని కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కళల మీద ఉంటుంది. అట్లా వాళ్ళు ఏ దాని మీద ఉన్నారో దాని మీద జాగ్రత్తగా మీరు చూసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మంచి భవిష్యత్తులో మంచి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు గౌతమి టెక్ స్కూల్ కూడా ఈరోజు 1000 మందితోటి 2003లో మొదలుపెట్టి ఈరోజు 1000 మంది పిల్లలతోటి ఈరోజు ఎంతో చక్కగా ఈరోజు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు స్టేట్లో సెకండ్ ర్యాంక్ కూడా ఈ స్కూల్కే వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్తున్నారని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి
విధంగా పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తూ ఈరోజు స్టేట్లోనే ఒక మంచి ర్యాంకులు కానీ ఒక 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్లు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ స్కూల్స్కి బాగా వస్తున్నాయంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం తప్పకుండా మన కిషోర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇంకా కూడా స్కూల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక మనం కూడా చెప్పినట్టు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. దగ్గర 30-60 వేల కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంకా బాగా చదివించాలనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం, లోకేష్ గారి ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు అనేక స్కూల్స్ కూడా ఈరోజు ఫిజికల్ క్లాసెస్ కానీ అన్ని రంగులు కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేస్తున్నాం. దానికి ధీటుగా మనం కూడా చేయాలంటే మన కిషోర్ కూడా ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా మంచి పేరు ఇన్స్టిట్యూట్కి రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి కిషోర్ కూడా ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఆయనకు అభినందన తెలియజేస్తా ఉన్నా. మొన్న చూశాను నా ప్రెస్లో చూసి నేను మొన్న నా గణపతి అడిగాను చైర్మన్ అయ్యా ప్రెసిడెంట్ అయ్యామని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు స్కూల్కి పోయేట్లే మనం పట్టించుకునేది ఇంకేమో స్కూల్ టీచర్లు చూస్తారు అది మాత్రం మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు, ఎన్ని రోజులు అటెండెన్స్ ఉంది, వాళ్ళకి ఏం వర్క్ ఇచ్చారు అనేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు చదువు చాలా ఇంపార్టెంట్. ఈరోజు చదువుకున్న వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి. ఈరోజు బయట దేశాల్లో కానీ ఎక్కడికైనా పోయారంటే చదువు మీద పోయారు. మన సునామీ, మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటిది ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆస్తులు పోతాయి తప్పితే మన విజ్ఞానం ఎక్కడికి పోదు. ఆ విజ్ఞానం ఉంటే ఎక్కడికైనా పోయి బతకచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టం ఉన్నా కూడా మీరు బాగా చదివించండి. తప్పకుండా భవిష్యత్తులో మీకు అండగా ఆ పిల్లలు ఉంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిన మన కిషోర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా బయట నుంచి అప్సాలకు సంబంధించిన వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ నేను ఎప్పుడైనా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు గౌతమి ఈ టెక్నో యానివర్సరీ ఫంక్షన్కి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఇది రెండోసారి యానివర్సరీ గతంలో మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మరి కిషోర్ గారు ఇప్పుడు ప్రైవేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు వారిని అభినందిస్తూ, మరి ఈరోజు మీకు పెద్ద ఛాలెంజ్ కూడా. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మీతో పోటీ పడే విధంగా విద్యను అక్కడ కూడా మన డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులన్నీ ఫిల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ గతంలో ఉన్న కల్చర్ కన్నా కూడా మారింది. కాబట్టి మీరు వాల్యూతో కూడిన విద్యను ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ చూస్తే ఇంతకుముందు కల్చరల్ ప్రోగ్రామ్ చూసినప్పుడు కొద్దిసేపు ఆ ప్రోగ్రామ్ మీద అంకితమయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దాంతోపాటు మిగతా యాక్టివిటీస్లో కూడా మీ ఇంట్రెస్ట్ ఇక్కడ కనపడింది. కాబట్టి మీరు ఇప్పుడు ఇది 16th 23వ యానివర్సరీ ఇంత చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఒక ఫీల్డ్లో ఇన్ని రోజులు ఒక స్కూల్ ఉండమంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎక్కడ క్వాలిటీ ఉంటేనే లాంగ్ టైం ఉండగలరు. సో ఆ విధంగా పిల్లల్లో కూడా ఇప్పుడున్న కల్చర్ని పేరెంట్స్ పట్ల వాళ్ళకు ప్రేమగానే, అదేవిధంగా విద్యార్థులకు గురువుల పట్ల ఎట్లా ఉండాలి, సమాజం పట్ల ఎట్లా ఉండాలి, ఈ దేశం గురించి ఏ విధంగా ఉండాలని ఒక మంచి సంస్కృతి నేర్పుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై భారత్. సంవత్సరాలు ఒక స్కూల్ నంబర్ స్థానంలో ఉంటారంటే అది మామూలు విషయం కాదు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని చాలా ఉన్నత స్థాయిలో చదువు చెప్పించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చే విధంగా తీర్చిదిద్ది
ఈ టెక్నో స్కూల్ ఉంది. ఈ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థులు కూడా, అలాగే ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ విద్యాబోధనలను ఆచరిస్తూ ఈ గౌతమి స్కూల్ని ప్రతి సంవత్సరం కూడా మంచి పేరు సంపాదించే విధంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌతమి ఈ టెక్నో స్కూల్ డైరెక్టర్ అయినటువంటి మిత్రుడు పర్వతరెడ్డి కిషోర్ గారిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఆయన మరింత అభివృద్ధి చెందాలి, స్కూల్స్ పరంగా మంచి విద్యను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టూడెంట్స్ అంటే ఒక మంచి ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూడంగానే కిషోర్ గారు ఎంతో బాగా, తమ్ముడు ఎంతో బాగా చేశారని చెప్పి అర్థమవుతుందండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా కష్టపడి ఇస్తున్నారు. పేరెంట్స్ అనేది వాళ్ళందరి దీవెన ఉంటేనే ఈ స్కూల్ అనేది రన్ అయింది. స్కూల్ ఎప్పుడు నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన జాబ్ లాంటి ఈ విషయాన్ని తీసుకొని పర్వతరెడ్డి కిషోర్ గారు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు, తమ్ముడు వీళ్ళిద్దరూ. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయాలంటే పేరెంట్స్, పిల్లలు, టైము ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ముందుగానే ఎంతో ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈ చదువుని ఎంతో డెవలప్ చేస్తున్నందుకు లాస్ట్ ఇయర్ 596, 593 ర్యాంక్ వచ్చి ఇంతవరకు బ్రహ్మాండంగా 22 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకుంటున్నారు. 1000 మంది స్టూడెంట్స్తో ఈ మొత్తం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఈ 22 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ముందుకు వచ్చారండి. ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది, ఇలాంటి ప్లేస్లో అనేది మామూలు విషయం కాదు. మీ అందరూ సహకారం ఉండి, టీచర్స్, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరు సహకారం ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి చాలా ముందుకు వెళ్ళింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.